నెల్లూరు జిల్లా కావలిలో మున్సిపల్ కార్మికులను అరెస్టు చేశారు పోలీసులు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. గత కొద్ది రోజులుగా మున్సిపల్ కార్మికులు నిరసన దీక్షలు చేస్తున్నారు. కార్మికుల సమస్యలు పట్టించుకోని అధికారులు ప్రైవేట్ వ్యక్తులతో చెత్త తొలగించే ప్రయత్నం చేశారు. మున్సిపల్ కమిషనర్ శ్రవణ్ కుమార్ స్వయంగా ప్రైవేటు వ్యక్తులతో తొలగించే ప్రయత్నంతో అడ్డుకున్నారు కార్మికులు. మున్సిపల్ కమిషనర్ చర్యలకు నిరసనగా బీపీఎస్ సెంటర్ వద్ద నిరసన తెలిపారు. దీంతో కార్మికులను అదుపులోకి తీసుకుని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. జీతాలు అడిగితే జీతాలు మాకు లేవు, డబ్బులు గవర్నమెంట్ లో డబ్బులే లేవని చెప్తున్నారు. ఇప్పుడేమో వాళ్ళు కొంతమంది తీసుకొచ్చి పని చేయించుకుంటున్నారు. వాళ్ళకి ఇచ్చేదానికి డబ్బులు వచ్చాయి. ఇప్పుడు మా గీతానికి మేము కష్టపడి చేకూడతా వచ్చి మా బిడ్డల వదిలేసుకొని వచ్చి మీరు కష్టపడి మేము చేసే వాళ్ళకి మటుకు జీతాలు లేవంట, డబ్బులు లేవంట. కొత్త వాళ్ళని తీసుకొస్తే వాళ్ళకి మటుకు డబ్బులు ఇస్తారంట. 400 ఇచ్చి వాళ్ళ చేత పనులు చేయించుకుంటారంట. వాళ్ళకి బ్లౌజులు ఇస్తారు, వాళ్ళకి మాస్కులు ఇస్తారు, వాళ్ళకి చీపుర్లు ఇస్తారు, వాళ్ళకి డకార్లు ఇస్తారు. డకార్లు పగిలిపోతే కాలువలేదంటే మా మీద కారుతున్నా కూడా మేము డకార్లతో మోస్తున్నాం. మాకు డకార్లు ఇస్తే మమ్మల్ని మేము అడిగితే లేవు. గడప గడపప్పుడు చేపడితే 5 గంటలకు సాయంత్రం 6 గంటలకి మా వార్డులో నుంచి పంపించారు సెక్రటరీలు. చేయకూడదు 5 గంటలకు పోతే సాయంత్రం పంపించినారు. మధ్యాహ్నం మా బిడ్డలకు కూడా మంచి చెడ్డని అట్టే చేశాంగా మేము. ఇప్పుడు మాకు ఇదే న్యాయం చేసేది వల్ల ఇప్పుడు ఈ ప్రకారంగా మమ్మల్ని మేము అడిగినందుకు పోలీస్ స్టేషన్ లో పెడతారు. మమ్మల్ని మేము అడిగినందుకు మా బాధలు మేము చెప్పుకున్నందుకు మమ్మల్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెడతారు. వల్ల ఇదేనండి సార్ న్యాయం. ఎక్కడ న్యాయం సార్ ఇది? జీతాలు లేవు, ఏమీ లేవు. మా పండుగలు మా బిడ్డల గుడ్డలో కూడా ఇప్పుడు లేదు. మేము బిడ్డలు కూడా పెట్టుకోవాలి బతకాలి. మేము ఎట్లా బతకాలి సార్? లేదు పనులు చేయండి. గడప గడపలు మేము సెలవులు పెట్టుకోమాకండి. నువ్వు రావాల్సిందే కంటిన్యూగా మాట్లాడాలని మాట్లాడుతుంది. మేము వచ్చేసినందుకు లేదు మాకు ఫలితం. మా కడుపులు మండి మేము అడిగితే ఏమో మమ్మల్ని తీసుకుని పోలీస్ స్టేషన్ లో వేసి ప్రకారంగా చేస్తారు. మమ్మల్ని కూడు నీళ్లు లేకుండా గడప గడపప్పుడు చేసిన మేము పొత్తు లక్షం చేసినాం. నిద్రపు నా మనసులు వేసిపోయి కానీ చేసినాం. ఇప్పుడు ఏమన్నా మాకేమన్నా ఉందా? మేము అడిగితే జీతాలు లేవు, అసలు గవర్నమెంట్ డబ్బే లేదని చెప్పేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి ఎట్ట వచ్చిందా? ఇప్పుడు చేపించిన వాళ్ళకి ఎట్టిస్తున్నారు జీతాలు డబ్బులు 500 అట్ట చేపించుకుంటున్నారా? ఇప్పుడు వచ్చినాయా గ్లౌజులు డకార్లు అన్ని ఇప్పుడు బయటపడ్డాయి. అప్పుడే మేము చేసేటప్పుడు కరోనా టైంలో కూడా మేము చేస్తే మాస్కులు లేకుండా గ్లౌజులు లేకుండా మేము చేస్తే కరోనా సేవలను లాగితే వాళ్ళు చేసినవన్నీ వాళ్ళు తిని పడేసినవి కూడా మేము తీస్తే